మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఆయన పూర్తిగా ఆయన దిగుతానని చెప్పి చెప్తున్నారు కానీ పూర్తిగా ఎంతవరకు కానీ మనకి బీగాలు కానీ ఎవరికేమి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏమంటే ఏ విధంగా మనము ఆయనకి అంజుమన్ కంపెనీ నుంచి ఆయన డ్రాప్ అయిపోయి అది ఏదైతే పవర్స్ ఉన్నాయో ఎప్పుడైతే ఖాజీ సాబ్ గారికి ఎప్పుడైతే ఆయన ఇస్తారో అప్పుడే మనం ఏదైనా ముందడుగు వేయగలము. అంతవరకు మనం ఏ ముందడుగు మనం వేయలేకపోతున్నాము. సో దాని గురించి మనం ఏమన్నా మీరు ఖాజీ సాబ్కి ఎప్పుడైతే మీరు హ్యాండ్ ఓవర్ చేపిస్తే దాని ముందుగా మనం ఏమైనా ఎలక్షన్ జరపడానికి మనకి అవకాశం ఉంటుంది. మెంబర్నా నేను మా గుంతకల్లో అంజుమన్ అనేది ఒక మా ముస్లింలలో అందరికన్నా ఒక పెద్దదని చెప్తే ఒక మా అక్క చెప్పినట్లు ఒక కోర్టు ఉన్నట్లు ఒక తల్లి తండ్రి ఉన్నట్లు మాట ఏ మన బాధలన్నీ కూడా చెప్పుకోవడానికి ఉండేది ఒక అంజుమన్ ఒకటే మాకు గుంతకల్లో. కాబట్టి దానికి ఉండాల్సిన మనకి స్ట్రాంగ్ ఉండాల్సినది మైన అంజుమన్ సదర్ వాళ్ళ టీం. ఇప్పుడు అందరూ దాంట్లో ఉండే వాళ్ళందరూ చనిపోయినారు, ఎవరు లేరు. ఒకే అతను దానికి సింగిల్ ఆర్మీ మాదిరిగా ఆయన నడుతున్నారు. కాబట్టి అట్లా లేవకున్నట్లా ఒక కమిటీ ముందు ఫస్ట్లో ఒక 1959 కానీ 89 కానీ అప్పుడంతా కమిటీ ఉన్న దాంట్లో దగ్గర 30 మంది మెంబర్లు ఉండేవి. ఆ 30 మంది మెంబర్లు పెద్ద వాళ్ళందరూ వయసులో ఉండేవాళ్ళు, మంచి బాగా వాళ్ళు సేవ చేసేవాళ్ళు. వాళ్ళందరూ ఏం చేస్తుంటే అందరూ కూర్చొని ఒక డిసిజన్ తీసుకుంటుండే. ప్రతి ఒక్క నెల మీటింగ్లు వేసుకొని మనం ఏం చేయాలి, మన ముస్లిం సమాజం కోసం ఏం చేయాలా, ఆడోళ్ళ కోసం ఏం చేయాలని కుట్టు మిషన్లు ఇచ్చినారు చెప్పినట్టు వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో పాలు పంచుకున్నారు. మరి ఏదైనా పోలీస్ స్టేషన్లో ఏమన్నా వచ్చినా కూడా వాళ్ళు పోయి హెల్ప్ చేసినారు, వాళ్ళకి సపోర్టింగ్ చేయడం కానీ అట్లాంటివి అన్నీ చేసినారు అప్పట్లో. ఇప్పట్లో ఏం జరగడం లేదు, ఇవన్నీ జరగడం లేదు. ఎందుకంటే కారణము సింగిల్ మ్యాన్ ఆర్మీ అయిపోయింది. దాంట్లో మెంబర్స్ ఒక 30 మంది ఉంటే అందరూ కలిసి డిసిజన్ తీసుకుంటుంటే స్ట్రాంగ్ ఉంటుండే. ఒక పిలుపు ఇవ్వగానే వందల్లో జనాలు వస్తుండే. ఇప్పుడు వచ్చేసి 5 మంది 10 మంది వచ్చే పరిస్థితి కూడా లేదా. కాబట్టి మాకి కొత్త కమిటీ నియమించడానికి 2 ఖాజీలు మీరు ఇమ్మీడియట్ గా అప్పచెప్పిచేస్తే వాళ్ళు వచ్చేసి ఒక డిసిజన్ తీసుకొని అందరికి సెక్యులర్ సర్క్యులేషన్స్ పంపించేసి మసీదులకి వాళ్ళని ఎవరైనా దీన్ని కాంటెస్ట్ చేయాలని పిలుచుకొని వాళ్ళని తీసుకొని స్క్రూట్నీ చేసి ఎవరికి మనం బాగుంటుందని చెప్పి చూసుకొని వాళ్ళే ఖాజీలు ఇమాములు అందరూ కలిసి డిసైడ్ చేసేసి వాళ్ళని ఒక మంచి ప్రెసిడెంట్లను ఎన్నుకోవడానికి ఇది ఒక మాకు మంచి అవకాశం ఉంటుంది, ఇచ్చినట్లు ఉంటుంది. మీరు కూడా మాకు హెల్ప్ చేస్తే. ఎందుకని చెప్తే ముందు వచ్చేసి మనం ఏదైనా చెప్తే కానీ అప్పుడు ఎలక్షన్ జరపడానికి కూడా అందరూ సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు ఎందుకు చేయడం లేదంటే ఆయన ఎవరిని రానియడం లేదు, భయప్రాంతం చేస్తున్నాడు. ఎవరైనా ఇప్పుడు మసీదులో ఎవరైనా మీటింగ్ చేసుకుంటే డైరెక్ట్ వాట్సాప్లో పంపిస్తున్నాడు, మీరు కింద మీటింగ్లు పెట్టుకుంటే మీ మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి డైరెక్ట్ వార్నింగ్లు ఇస్తున్నారు. కాబట్టి దీన్ని మీరు అంత దృష్టిలో పెట్టుకొని మీరు మాకు ప్రజాప్రతినిధులు, మీరు మాకు గుంటకలకి మీరు రాజులు ఉన్నట్టు కాబట్టి మేము మీ దగ్గర ఏదంటే వినిపించుకుంటాము. దాన్ని మీరు క్లియర్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. నేను 12 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, కానీ మహిళలకి కానీ ఏమాత్రం భద్రత లేదన్నా. అంజుమేన్ ఉంది, కానీ అంజుమేన్ ఎందుకంటే ఒక ముస్లిమ్స్కి ఒక కోర్టు మాదిరి అనమాట. ఎందుకంటే ఒక భార్య భర్తలు కొట్లాడినా, ఒక ఇంట్లో ఎవరన్నా కానీ ఏదైనా సమస్య జరిగినా, ఆస్తులు గొడవలు ఏమైనా జరిగినా కానీ ఆ హైకోర్టులో కూర్చొని మాట్లాడి డిక్లేర్ చేస్తారు అనమాటనా. కానీ 12 ఏళ్ళ నుంచి ఏ మాత్రం కానీ అభివృద్ధి లేదన్నా మన మైనార్టీకి. ఎందుకంటే ఒక పెళ్ళిళ్ళు సీజన్ వచ్చినా కానీ వీధుల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఏదన్నా ఒక సామాన్లు అవి ఏమన్నా కొంచెం డబ్బులు ఒక సరుకులు సాయం చేస్తుండ్రి గతంలో అంజుమేన్ తరఫున. కానీ ఇప్పుడు అది 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది, అస్సలు లేదు, అట్లా ఏం చేయలేదు అస్సలు. ఇప్పుడు ఉండే పిల్లోళ్ళకి మైనారిటీ అంజుమేన్ అంటే ఏమిటి పేరు ఒకటి తెలుసు అంతే, దాని రూల్స్ రెగ్యులేషన్ ఏమీ తెలియదు. 13 ఏళ్ళు అయింది కాబట్టి యూత్ కానీ చెడిపోతుంది. ఎందుకంటే నెలకు ఒకసారి అంజుమేను ఒక్కొక్క సాట ఒక సమావేశం వేసి యూత్ పిల్లల్ని కూర్చోబెట్టి ఒక వాళ్ళ పద్ధతులు, వాళ్ళు ఎట్లా ఉండాలా, ఎట్లా నడుచుకోవాలా, మన మహిళలకి ఎట్లా మనం గౌరవం ఇవ్వాలా, బయట ఎట్లా మనము మైనార్టీకి సాయం చేయాలా అనేది గతంలో పాఠాలు చెప్తుండ్రి నాకు కొంచెము మీటింగ్ చేసి. కానీ 13 ఏళ్ళైంది అస్సలు ఏమీ చెప్పడం లేదు. కాబట్టి మన ముస్లిమ్స్ వయసు పిల్లోళ్ళు కానీ ఏమాత్రము మంచి దావాలో నడచడం లేదు. కారణం ఏమంటే మా హైకోర్టే గట్టిగా లేదు. సమావేశం వేసి
ఖర్చులు వచ్చినాయి అనుకోండి అంజుమన్ భరిస్తుంది. అంజమాన్ కమిటీ అంటే మీ మైనార్టీలకి ఏదన్నా ప్రభుత్వం నుంచి అవకాశాలు ఉన్నా ఏదైనా అడిగేదానికి అడిగి వాళ్ళ ద్వారా మీకు సేవ చేసేదానికి వాళ్ళు చేయొచ్చు. అంటే ఒకటి నా ప్రభుత్వం నుంచి వచ్చింది ఫండ్ కానీ అసలు ఎవరికి కానీ తెలియడం లేదు. ఫండ్ అయితేనేమి ఏదైనా స్కీమ్లు అయితే ఏమి, ఎవరన్నా డొనేషన్ ఇస్తే ఏమి, అసలు ఎందుకు ఇచ్చినారు, ఎవరు ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు అనేది కానీ ఎవరికి కానీ తెలియదు. ఈరోజు మహిళలు రావడం ముఖ్యమైన కారణం ఏమంటే మా ఆడపిల్లలు కానీ కొంచెము ఇది అయిపోతున్నారు, మగపిల్లలు కానీ కొంచెం వేరే దావలో పోతున్నారు. మైనారిటీ ఉంది కానీ ఎందుకు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకు వీళ్ళంతా గమ్మనున్నారు కదా ముస్లిమ్స్. ఏదైనా ఒక మంచి కమిటీని పెట్టి దీన్నంతా ఒక అభివృద్ధి తీసుకురావాలనేదే మా కోరికనా. ఎందుకంటే దానికి మేము కానీ ఆడవాళ్ళు సహకరిస్తాము, ఇక్కడ నుంచి మేము కానీ సహకరిస్తాము. కాబట్టి ఇంకా 13 ఏళ్ళు ఆయన ఏం చేయలేదు సాలనా. ఇప్పుడు ఎందుకంటే హాజీకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే అన్నోళ్ళు చెప్పినట్ల ఎలక్షన్లు పెట్టి ఎవరైనా ఒక మంచి వ్యక్తుల్ని ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు జరిగిన తర్వాత ఒక మంచి వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళెంక మేము కానీ నడుస్తాం. మేము కానీ నడిచి మహిళలకి అభివృద్ధి చేస్తాం. ఒక విత్తు మిషన్లు కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఒక ఏదైనా ఎడ్యుకేషన్ కానీ, ఏదైనా సమస్య వచ్చినా కానీ వాళ్ళ ఇంటికి పోయి కానీ మాట్లాడి పోరాడడానికి మేము మహిళలంతా సిద్ధంగా ఉన్నామన్న. దయచేసి ఇదొక్కటి సాయం చేయండి. రోజు నుండి జరుగుతున్నది విషయము. ఆయనేమో రిజైన్ చేసినాను అని చెప్తున్నాడు. రిజైన్ చేశాడు కానీ మస్జిద్కి పంపించలేదు, ఏం అంటే పబ్లిక్కి ఏం చెప్పలేదు. ఊరికే మస్జిద్ దగ్గర పోయి ఏదో పోయి చెప్పినట్లా చెప్పొస్తున్నాడు. అది కాదు, మన దగ్గర ఏమన్నా పర్చాలు పంపిస్తాను, ఎలాంటి పంపిస్తాను అన్నాడు. పంపించలేదు ఆయన. తర్వాత ఆయన కండిషన్ పెట్టాడు, జూన్ 5వ తారీఖు చేస్తా, 9వ తారీఖు చేస్తా, నా ఆధ్వర్యంలో చేస్తాను, నేనే ఉంటాను. కేర్ టేకర్ ప్రెసిడెంట్ అంట. హిస్టరీలో ఏడలేదు కేర్ టేకర్ ప్రెసిడెంట్ అనేది. అది కొత్తగా ఆయన క్రియేట్ చేసుకున్నాడు ఆ విషయము. తర్వాత వచ్చి మేమేమంటాడు, ఆయన నోటి ద్వారా చెప్పినాడు, 2 ఖాజీలకి హ్యాండ్ ఓవర్ చేస్తాను, వాళ్ళ ద్వారా ఎలక్షన్ చేస్తాను ఆయన అంజుమన్ ఆఫీస్లో చెప్పినాడు. దానికంతా ఆడ ఉండే వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసినారు. కానీ ఇంతవరకు ఇంకా ఆచరణ చేయలే. మేమేమంటున్నాం ఒకటే, ఆయనకి ఏం చెప్తారో మీరు ఒక ప్రజాప్రతినిధిగా మేమంతా వచ్చి విన్నవించుకునేది ఏమంటే, ఇప్పుడు మీకు ఏమన్నా జరిగిన సమస్యను మీ దృష్టికి తీసుకురావాల్సింది ఖచ్చితంగా. మీకేం చెప్తున్నాం అంటే, ఆయన రాజీనామా చేశాడు, అది తర్వాత చేసి ఏం చెప్పలేదు. సరే ఏమన్నా 2 ఖాజీలు పిలిచి ఆడ అంజుమన్ బీగాలు ఇచ్చేస్తే ఎలక్షన్లు అయినాక కమిటీ వచ్చినప్పుడు లెక్కాచారం వాళ్ళు అడుగుతారు. కొత్త కమిటీ కూర్చున్నారు, అంతవరకు ఆయన హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. ఇప్పుడు మస్జిద్ కమిటీ ఇది ఏమంటే వాళ్ళు టర్మ్ అయిపోతేనే కొత్త కమిటీ వస్తేనే ఫస్ట్ బీగాలు హ్యాండ్ ఓవర్ చేయాలి. లేదా కేర్ టేకర్ వచ్చినప్పుడు బీగాలు ఇచ్చేస్తారు, తర్వాత కొత్త కమిటీ వచ్చినప్పుడు లెక్కాచారం చేస్తారు. అది చేయకుండా అట్లా ఊరికే ఇక్కడ అక్కడ తిరుగుతున్నాడు. అందుకని మేము అంతా వచ్చినాము. ఇది సమస్య మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అందరికీ నమస్కారం. గుంటకల్ నియోజకవర్గంలో గుంటకల్ పట్టణంలో ఉండే మైనారిటీ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారు ఎన్నికైన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. ముందు నుంచి కూడా అంజమాన్ కమిటీని చేంజ్ చేయాలనేది మైనారిటీ సోదరులందరికీ ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏదైతే మసీదు కమిటీలు ఉన్నావో వాళ్ళందరూ అభిప్రాయాలు తెలుసుకొని అంజమాన్ కమిటీని ఇప్పుడు ఏమైతే దాదాపుగా 10-12 సంవత్సరాల నుంచి ఒక అంజమాన్ కమిటీ జాఫర్ గారు షరీఫ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది, దాన్ని రద్దు చేసి నెక్స్ట్ కొత్త అంజమాన్ కమిటీని చేసుకోవాలని మైనారిటీ సోదరులందరం మసీదు కమిటీ వాళ్ళందరూ కూడా కోరిక మేరకు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కమిటీలో ఉండే జాఫర్ సార్ గారికి మేము కూడా ప్రత్యేకంగా ఆయనకు చెప్పాం, ఇది మైనారిటీ సోదరులందరూ కూడా మసీదు కమిటీలో అందరూ కూడా ఇది కొత్త వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం ఉంది. కాబట్టి మీరు కూడా గౌరవంగా దానికి రాజీనామా చేసి
మీరు మళ్ళీ నెక్స్ట్ కమిటీకి మీరు సహకరించాలని కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత దాదాపుగా కూడా దాంట్లో గత 12 సంవత్సరాల నుంచి కూడా దాంట్లో ఉండే కమిటీ మెంబర్లు కూడా దాదాపుగా 11 మంది కమిటీ మెంబర్లలో దాదాపుగా 7-8 మంది కూడా దాంట్లో చనిపోవడం కూడా జరిగింది. కేవలం ఒకరో ఇద్దరు మాత్రమే ఉండారు కాబట్టి దాని ఉద్దేశంతో కొత్త కమిటీ కావాలని సోదరులందరూ కూడా ఉద్దేశం కాబట్టి ఆయనకు కూడా కమిటీ చైర్మన్ కూడా మనం చెప్పడం జరిగింది. ఇది అందరూ కోరిక మేరకు గౌరవంగా మీరు తప్పుకొని నెక్స్ట్ ఆ కమిటీ కొత్త కమిటీ ఏర్పాటు చేసుకొని మీకు సహకరించాలని చెప్పడం జరిగింది. ఆయన ఒకే ఒక డిమాండ్ పెట్టాడు. సరే నేను వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి సరే నేను రిజైన్ చేస్తాను, కమిటీని హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒకే ఒక డిమాండ్ ఏం చెప్పారంటే, మాకు షాదీఖానా మా మైనార్టీ సోదరులకి షాదీఖానా ఉన్నింది, అది మా అంజమాన్ కమిటీకి మీరు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని అడిగారు. అడిగినప్పుడు మళ్ళీ గత ప్రభుత్వాల్లో కూడా ఏ ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వం ద్వారా సాధికాన్ని నడుపుకునే కార్యక్రమం జరుగుతుంది కదా, ఇప్పుడు ప్రత్యేకంగా దీన్ని ఎందుకు అడగాల్సి వచ్చింది అన్నప్పుడు గతం నుంచి కూడా మేము ఎన్నోసార్లు కూడా మేము ప్రయత్నం చేశాము, కాలేదు. అది ఏమైతే సాధికాన్ నుంచి ఒక కమిటీ హాల్ ఉంది కాబట్టి మ్యారేజ్ ఫంక్షన్లు అవి చేసినప్పుడు దాంట్లో వచ్చే ఆదాయం కొంత భాగం దాన్ని సేవ్ చేసి నిరుపేద మైనార్టీ సోదరు మా అక్క చెల్లెమ్మలకి వాళ్ళకి మ్యారేజ్లకి అయితేనేమి పండుగ సందర్భంలో వాళ్ళకి ఏదైనా సాయం చేసే దాంట్లో కూడా అది పనికి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి గత ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎందుకు దీన్ని మార్చుకోలేదు? మైనార్టీ సోదరులు మీదే కదా సొంతం, మీరే మార్చుకోవచ్చు కదా, దీంట్లో ఎమ్మెల్యే దీంట్లో పాత్ర ఏముంది అని చెప్పినప్పుడు లేదన్నా ఇట్లా అన్ని గవర్నమెంట్లు కూడా ఇట్లా అయిపోయింది, మీరు పెద్ద మనసు చేసి మీ పైన నమ్మకం ఉంది, మీరు దాన్ని షాదీఖానా మాకు అంజమాన్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. రైట్, సరే మీరు ఏమైతే మీరు కోరిక అడిగారు కదా, మైనార్టీ సోదరులందరికీ నిరుపేద కుటుంబాలకి అది ఏదో సొంత సాయం చేసినట్లు అవుతుంది, దాని నుంచి వచ్చే డబ్బు సాయం చేస్తుంది అన్నప్పుడు అది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక 2 సంవత్సరాల గవర్నమెంట్ వచ్చినాక మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు మైనార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం మైనార్టీ సోదరులందరూ కూడా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు నడుపుతా ఉన్నారు. నడిపినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్పాం, అంజమాన్ కమిటీ ఒక సిఫారసు చేసింది, ఇది అంజమాన్ కమిటీకే మీరు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పిన మా సోదరులకు అని చెప్పడం, ఎస్ మేము కూడా దాంట్లో ఏం తినేదేం లేదు, ఖచ్చితంగా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు గౌరవంగా కూడా వాళ్ళు చెప్పారు, ఎప్పుడైతే అంజమాన్ కమిటీని రద్దు చేసి ఆ కమిటీని డిజాల్వ్ చేసి ఒక అడాట్ కమిటీకి అప్పు చెప్తే మేము ఆ రోజే అది షాదీఖాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన ప్రకారంగా ఆయనకి ఏమది జాఫర్ షరీఫ్ గారికి చెప్పాం, మీరు రిజైన్ చేయండి, రిజైన్ చేసిన తర్వాత ఆ రోజు అది షాదీఖాన్ అనేది అది అంజమాన్ కమిటీ వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా కొత్త కమిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతంత బాగానే ఉంది కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను ఈరోజు రిజైన్ చేస్తున్నానని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా అందరికీ కూడా తెలపడం జరిగింది. తెలిపి కూడా ఆయన దాని నుంచి తప్పుకోలేనేది మీరు అందరి ఉద్దేశం. నేనే కేర్ టేకర్గా ఉంటాను, మళ్ళీ ఎలక్షన్ జరిగేంత వరకు నేనే కంటిన్యూ కేర్ టేకర్గా ఉంటానని చెప్పడం మైనార్టీ సోదరులందరికీ కూడా ఆ మాట ఎవరు ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోవడం లేదంటే ఇన్ని 12 సంవత్సరాలు ఆయన చూసాం. ఇప్పుడు మాకి మైనార్టీ సోదరులకి ఒక పూజారిగా ఒక స్వామిగా మాకి కాజీలు ఉన్నారు కాబట్టి ఆ కాజీకి హ్యాండ్ ఓవర్ చేయండి అని వాళ్ళు అడగడం జరిగింది. ఎస్, అది మంచిదే కదా, ఆయనకి మీ మైనార్టీ సోదరులందరికీ ఒక పెద్ద దిక్కగా ఒక కాజీ ఉంటారు, ఆ కాజీకి ఆడిట్ కమిటీ ద్వారా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆయన ఎలక్షన్ వరకు ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత అదే సేమ్ మళ్ళీ కొత్త కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరి కోరిక మేరకు జాఫర్ షరీఫ్ గారికి మళ్ళీ కూడా ఇంకోసారి కూడా మేము ప్రత్యేకంగా ఆయన్ని కలిసి ఇది గౌరవంగా ఏమైతే వాళ్ళ డిమాండ్కి మనము స్పందించి దాన్ని అంజమాన్ కమిటీని మీరు రద్దు చేసిన తర్వాత ఒక రిజైన్ చేసి ఆ కమిటీని
అడాక్ కమిటీ కింద కాజీకి అప్పు చెప్పాలని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు అందరు కోరిక మేరకు వాళ్ళకి ఆయన జాఫర్ షరీఫ్ గారికి డైరెక్ట్గా మేము చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా మైనార్టీ సోదరులు అందరూ కూడా మీ సొంతం హక్కు, మీ హక్కు అనేది సొంతం, మీ మైనార్టీకి ఉండే అంజమాన్ కమిటీ మీరు చేసుకునేది కమిటీ కాబట్టి ఏమైతే మీ సామాజిక వర్గానికి ఏమైతే ఉందో అది పెద్ద దిక్కుగా ఒక అంజమాన్ కమిటీ ఉండాలి. దాని ద్వారా ఒక పలు సేవా కార్యక్రమాలు జరుగుతామని చెప్పి మీరు అందరూ కూడా గతం నుంచి కూడా అంజమాన్ కమిటీ అనేది మీరు చేసుకున్నారు. కాబట్టి మీ కోరిక మేరకు ఆయనకి జాఫర్ షరీఫ్ గారికి డైరెక్ట్గా ఆయన వెళ్ళి ఆయనకి చెప్పి మీరు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు కదా, మన కాజీకి హ్యాండ్ ఓవర్ చేయండి అంటే ఆయన సమక్షంలో ఎలక్షన్ జరిగిన తర్వాత కొత్త కమిటీకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఏమైతే మాట్లాడుతున్నాం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మీరు అందరూ కోరిక మేరకు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీరు అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు. అంతేనా జరిపిస్తారు అంటున్నారు. గుంటకల్ చరిత్రలో అంజుమన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు వక్ఫ్ బోర్డు నుంచి ఎవరు వచ్చి ఎలక్షన్ జరపలేదు. ఏదైనా గందరగోళ పరిస్థితులు వస్తాయి అనుకుంటే ఎంఆర్ఓ వచ్చి నడిపించిన రోజులు ఉన్నాయి. ఎలక్షన్స్ మన ఎంఆర్ఓ గారు వచ్చి నడిపించినారు. ఒక సిఐను ఎవరినో కూర్చోబెట్టి పక్కన గందరగోళాలు కాకుండా జరిపిస్తున్నారు. ఆయన వక్ఫ్ బోర్డు అని ఎందుకు అంటున్నానంటే దాంట్లో ఆయన రిలేషన్ ఉన్నారు. ఇక్కడి నుంచి ఈయన ఏమన్నా అంటే లెటర్ నేను పంపించినాను, అది లెటర్ అంతే, దానికి రిప్లై రాదు, అక్కడ నుంచి ఎవరు రాదు, ఆయన అట్లే ఉంటాడు. దీన్ని మేము వీడియోల రూపకం కూడా తీసి పెట్టినాం. ఏమని వక్ఫ్ బోర్డుకు రాసినాను, వస్తున్నారు వాళ్ళు, ఎలక్షన్ జరుగుతాయి. ఒక సంవత్సరం మాకు ఏం సార్ అంటే రాసినాను వాళ్ళు రావాలి కదా, నేనేం చేయాలి. అక్కడికి వ్యంగ్యంగా కూడా అన్నాం. ఆ వక్ఫ్ బోర్డు వచ్చి అంటార్కిటికాలో ఉందా, ఇండియాలో విజయవాడలోనే ఉంది మన అందరూ అని కూడా అన్నాం. ఇప్పుడు ఆయన ఇంటెన్షన్ ఏమంటారో 5th నుంచి 9th లోపల టైం పెట్టాం. సో ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్లు జరగకూడదు, అది క్లియర్గా. నెక్స్ట్ వచ్చి ఇన్ని ఏళ్ళు ఆయన 12 ఏళ్ళు చేసినారు కదా, నేను కూడా కాంటెస్ట్ చేస్తా అంటున్నాను ఆయన మళ్ళీ. నేను కూడా కాంటెస్ట్ చేస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన పాలు పంచుకోకూడదు ఎలక్షన్లో. అయిపోయింది, ఒక టైం అనేది ఆయనకి ఇచ్చినాము. ఇది సోషల్ సర్వీస్ సంబంధించిన సంస్థ, ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించింది, పొలిటికల్ది కాదు. నువ్వు ఎన్నిసార్లు చేసుకో, పోటీ అనడానికి పొలిటికల్ది కాదు. నువ్వు పోతే ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి. యూత్ ఉన్నారు, బాగా వర్క్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాబట్టి ఆయన అది కూడా అంటున్నాడు. ఇంకోటి దీంట్లో ఇంకా లింక్ ఏం పెట్టినాడంటే లైఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు అంటున్నాడు. అంటే శాశ్వత సభ్యులు అంజుమన్లో ఇంతవరకు శాశ్వత సభ్యులు ఆయన ఎవరు చేసుకున్నారో కూడా తెలియదు. ఆయన ఎందుకు పోటీ చేస్తా అంటున్నాడంటే మసీదు వాళ్ళు ఒకవేళ కొత్త వ్యక్తిని ఎన్నుకోవడానికి పోతే ఆ శాశ్వత సభ్యులతో తనకు ఓటింగ్ వేయించుకుంటాడు. సో అక్కడ మెజారిటీ ఆయనకి వెళ్ళిపోతుంది. సో 150 మందికి చేసుకున్నాడో 250 మందికి చేసుకున్నాడో 1000 మందికి చేసుకున్నాడో మాకు తెలియదు. మా వాళ్ళు అయితే గుంటకల్లో మాకు తెలిసి మా పిల్లలు ఎవరు ఏంపా ఎవరైనా ఉన్నారా ఒక్కరు కూడా మా పిల్లలు లేరు. ఆయన ఏం చేస్తాడన్నా మా దాంట్లోనే ఒక వర్గం ఉంది, అంటే మెంబర్స్ కానీ ఆయన అది ఏదైనా చేయాలంటే ఒక సర్క్యులర్ ఒక రెజల్యూషన్ పాస్ చేసి చేయాలి. కానీ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు లైఫ్ టైం మెంబర్స్ ఉన్నారు అంటున్నాడు. ఆ లైఫ్ టైం మెంబర్స్ ఉన్నారా లేదా అనేది ఇక్కడ ఎవరికి తెలియదు. ఆయన ఒకవేళ ఆ రోజుకి లిస్ట్ తీసుకుని తీసుకొని వస్తే 200 మంది 300 మంది తీసుకుని వస్తే మా పరిస్థితి ఏమి ఆయన. ఇంకోటి మా దాంట్లోనే ముస్లిం కమ్యూనిటీలోనే వర్గాలు చాలా ఉన్నాయి, అన్ని మతాల్లో అన్ని కులాల్లో ఉన్నాయి. మా దాంట్లో కూడా ఒకటి ఉంది, అంటే వాళ్ళు కూడా అదే నమాజే, వాళ్ళు అదే ఖురానే, వాళ్ళు కూడా అదే సూక్తులు చదువుతారు. మేము ఎలా రకంగా చేస్తాం, కానీ కొన్ని పద్ధతులు వాళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈయన ఏం చేస్తున్నాడంటే ఆ శాశ్వత సభని వాళ్ళని తీసుకున్నాడు. అదైతే చెప్పండి ఎందుకులే కాంట్రవర్సీ జమాత్లు ఎవరన్నా, కానీ వాళ్ళు కూడా మా వాళ్ళే, మేము వాళ్ళేం అవాయిడ్ చేయట్లేదు. కాకపోతే వాళ్ళకు దగ్గరైనది. ఆయన ఏమంటున్నాడంటే కొన్ని మసీదుల పేర్లు చెప్పి ఆ మసీదులకు నేనే సపోర్ట్ చేస్తున్నాను, వాళ్ళకి నేనే ఇది రైట్ అయితే మంచిది, వాళ్ళ మసీదులు కూడా మాది, వాళ్ళని మాత్రమే తీసుకున్నాను. ఇదైతే కన్ఫామ్. ఒక 250-300 మెంబర్స్ అయినా శాశ్వత, లేకుంటే ఆ వరకు రాదు. వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ కూడా ఆయన పంపించేది ఉంది మాత్రం. దాంట్లో ఏమని మెన్షన్ చేస్తున్నాడు, ఈ ఎలక్షన్లలో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో ఈ శాశ్వత సభ్యులు కూడా పాల్గొంటారు. ఆ మెలుగ పెట్టాడు ఖచ్చితంగా. అదైతే ఇక అది మనం అంగీకరిస్తే, ఆయన ఆ ఎన్నికలకు అంగీకరిస్తే అంజుమన్ ఏమీ మార్పు రాదు, ఆయనే ఉంటుంది.
ఎందుకంటే ఆయనకే బల్క్గా వేసేస్తారు ఓట్లు. అందుకనే నాకు చెప్పే ఒకటే రిక్వెస్ట్ మీకు, ఆయన ఆధ్వర్యంలో జూన్ 5, జూన్ 9 అనేది లేదు. కొత్త ఖాజీలు ఉన్నారు, ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకునే ఖాజీల తరపునే ఆయన ఎప్పుడు డిసైడ్మెంట్ చేస్తే అప్పుడు ఎలక్షన్ చేస్తారు. 5వ తేదీ కానీ 9వ తేదీ కానీ ఎలక్షన్లో ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఆధ్వర్యంలో జరగడానికి వీల్లేదు. మేము ఒప్పుకోం. అంటే బీగాలు ఒకటే కాదు, బీగాలతో పాటు మేము నడుపుకుంటాం. వాళ్ళు వీళ్ళు వచ్చినట్టు కమిటీ వాళ్ళు కానీ ఎవరు కానీ మేము చేస్తామంటే మాత్రం ఎవరు దీనికి అంగీకరించేది లేదు. ఇప్పుడు అడా కమిటీ చేసినట్లే ఇద్దరు ఖాజీలకి పవర్ అప్ పట్టించేస్తే వాళ్ళు ఎలక్షన్ అంతా ఒక నెల లోపల అంతా ఎట్లా సిస్టమేటిక్ చేసుకుంటారు. ఆఫీస్ బీగాలు గీయాలని అప్పచెప్తే ఖాజీ షాపులు వచ్చి ఇద్దరు కూర్చొని వాళ్ళతో పాటు ఒక 3 వాళ్ళు వస్తారన్నమాట అడా కమిటీ. ఇంకోటి దీంట్లో మేము ఓన్లీ బీగాలు ఎందుకంటే కూర్చొని లేచేకే లెక్కచారాలు మేము మాట్లాడలేదు. ఎందుకంటే కొత్త కమిటీ వచ్చినప్పుడు వాళ్ళు లెక్కచారం వాళ్ళు తీసుకుంటే మన బీగాలు ఎందుకంటే కూర్చొని లేచి మీటింగ్ చేసుకునేది అంతవరకే. ఇది ఈ ఉద్దేశంలో, వేరే ఉద్దేశం డిస్కస్ కూడా అవసరం లేదు. ఉండే సమస్య ఇది. షాదీఖానా ఈద్గా ఫంక్షన్ హాల్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను. గతంలో ఎవరన్నా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు నమ్ముకున్న కార్యకర్తలను పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఇచ్చినారు. ఎమ్మెల్యే గారు తప్పేం చేయలేదు, ఏం లేదు. ఈయన గొప్పగా చేసింది అయితే ఏం లేదు. ఏం వాయిస్ తీసుకొచ్చినా నేను అందరితో తిరిగినా ఏం తిరగలేదు. ఆయన పదవి కాపాడుకునే ఉన్నాడు అంతే, వేరేది ఏం లేదు. అందరికి తెలుసు, ఇక్కడ ఉండే వాళ్ళకి నేనే సపరేట్ చెప్పడం అవసరం లేదు. ఇది ఏమనంటే అన్నోళ్ళు ఫోన్ చేస్తేనే అన్న మీరు ఇచ్చింది కాబట్టి మీ మీద అసలు అన్నోళ్ళకి చెప్పి ఇట్లా అంతే అన్న ఎమ్మెల్యే మాట ఇచ్చిన అంటే మేము శిరసావిస్తాం. ఎందుకంటే మీరు ఇచ్చిండేది మేము కొన్ని కండిషన్లు చెప్పిన అన్నకి. ఏమన్నా అన్న ఇది మీరు మంచిదే, మా సమాజానికి ఎమ్మెల్యే గారు ఇస్తారంటే మేము కానీ వాట్సాప్ చెప్తున్నాము. ఎవరు చెప్పలేదు ఇంతవరకు అయింది, ఏ ఎమ్మెల్యే గారు చెప్పలేదు. ఆయన చెప్పినాడు కాబట్టి ఆయన మాటకి శిరసావిస్తూ మేము ఇస్తాం. కానీ కొన్ని అప్పులు ఉన్నాయన్న, పెయింట్ షాపు పెయింట్ వాళ్ళకి ఎలా తర్వాత సామాన్లు తెచ్చిన వాళ్ళు అప్పులు ఉన్నాయంటే అదంతా మాట్లాడదాంలే అంటే మేము ఒకటే కండిషన్, కొన్ని కండిషన్లు పెట్టి కొత్త కమిటీ ఈయన ఉండకూడదు, ఈయన కమిటీ ఉండకూడదు, ఈయన పార్టిసిపేట్ చేయకూడదు కానీ చెప్పినాం. చెప్తే సరేలేని మాట్లాడదా. కానీ ఆయన మళ్ళీ జిమ్మిక్లు చేస్తున్నాడు. పోయిన శుక్రవారం ఇంతకుముందు ఏమన్నాడు, అన్నోళ్ళ దగ్గర ఒక మాట చెప్పి లోపల అంతా ఎలా చేస్తే మాకు తెలిసే విషయం తెలిసే అన్న ఇట్లా చెప్పినారంటే ఇది పద్ధతి కాదండి అన్నగారు చెప్పినారు. పద్ధతి కాదు ఇది. పిల్లలు చిన్న పిల్లలు నీకంటే వయసులో చిన్న పిల్లలు మాట మీద ఉన్నారా నువ్వేంది అని చెప్పినారు. ఇది వాస్తవం, ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి. అది తర్వాత వచ్చి మళ్ళీ మసీదు దగ్గర పోయి ఇట్లా ఎమ్మెల్యే గారు ఇచ్చేసినారు మాకి, మేము 1వ తారీఖు అని 7 పోయి చెప్తున్నారంట. వాళ్ళకి ఇదే చెప్తున్నారు మీడియా ద్వారా, ఎమ్మెల్యేకి గౌరవిస్తాం, మీలాంటి వాళ్ళకి ఏం పట్టించుకోము. ఒకవేళ 1వ తారీఖు వస్తే దుబ్బి పారేస్తాం. ఎవరన్నా వచ్చినా కానీ ఎమ్మెల్యే గారికి గౌరవిస్తాం. ఆయన ఇప్పుడే ఇచ్చేయండి అంటే ఇట్లా ఇచ్చి వెళ్ళిపోతాం. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మేము దండుంటే ఏం బతకడం లేదు. అన్నకు అదే విషయం చెప్పిన. కానీ కొన్ని కండిషన్లు పెట్టి ఇస్తామన్నా, కొత్త కమిటీ రావాలా, నూతన కమిటీ వస్తే మేము మీకు ఇస్తామన్నా, కమిటీగా మేము మీ చేత, ఎందుకంటే మీరు ఇచ్చింది కాబట్టి మీ చేతికే తెచ్చిస్తామనే వాయిస్ చెప్పినాము. ఇది ఒప్పుకుంటా. ఇప్పుడుకొకటే మాట అప్పుడుకొకటే మాట. గౌరవిస్తాం ఎమ్మెల్యే గారికి, మిగతా ఎవరికి మేము. ఎందుకంటే ఆయన ఎన్ని మ్యాజిక్లు చేస్తున్నారంటే అందరికీ తెలుసు, పెద్దోళ్ళు అందరికీ తెలుసు. రాత్రి ఇంతకు ముందు హుబ్లీ చెన్నై అక్కడ హైదరాబాద్ ఉండేవాడు, ఇప్పుడు రాత్రి 10 అయినా కానీ తిరుగుతున్నాడు. గాంధీ చౌక్ పాతకాలు రౌండ్లు వేసుకొని తిరుగుతున్నాడు. ఇది అందరూ తెలుసు. ఏం తిరుగుతున్నారు లేదా? తిరుగుతున్నారు కదా. నేనేం అబద్ధం చెప్పలే, నిజమే చెప్తున్నా. ఇది జరుగుతున్నది విషయము. ఏమంటే మీకు గౌరవిస్తాం. ఎమ్మెల్యే ఏం తప్పు చేయలేదు గ్యారెంటీ. ఎందుకంటే ఎమ్మెల్యే తప్పు చేయలేదు. ఎందుకంటే ఏమో అనుకుంటారు, ఏమో ఆయన ఎట్లా వచ్చిందే సాంప్రదాయం ఆ ప్రకారం మాకు ఇచ్చినాడు. ఈద్గా ఫంక్షన్ హాల్ చేసుకోని అంతే. చేసుకొని ఏం తినడం లేదు. గతంలో ఎట్లున్నా అన్నోళ్ళే చెప్పారు, అలా గతంలో బూత్ బంగ్లా ఉన్నట్లున్నా ఇప్పుడు ఏదో బాగా చేసినారా, బాగా ఏదో ఇంతో అంత పేరు తెచ్చినారు ఎమ్మెల్యే గారు. కానీ స్వతహాగా ఆయన ఒప్పుకున్నాడు. మేము చెప్పుకునేది కాదు, మేమేమి ఏడ గొప్పగా చెప్పుకోలేదు. ఏమంటే మాది ఒకటే బాధ, అన్నోళ్ళు చెప్పినారని ఇప్పటికి ఇస్తాము, ఎప్పటికి ఇస్తాము అన్నా. మీరు ఒక బాధపడే అవసరం లేదు.
మీరు ఏదో తప్పు అదేం లేదు, ఆయన ఏం మ్యాజిక్లు చేస్తున్నాడు, దాన్ని పట్టించుకోద్దండి. మీరు ఏం చేయాలనుకో అది చేయండి. ఇది కొత్త సాంప్రదాయం, ఏ ఎమ్మెల్యే చేయలేదు. మేము దీనికి వాట్సాప్ చెప్తాము మా కమిటీ వాళ్ళు అందరూ. కానీ ఎందుకంటే మైనార్టీలకు పనికి వస్తుందంటే మేము కానీ కొద్ది సిస్టమాటిక్ ఉండాలన్నది. ఇప్పుడు అంటే కాదు, అవి కొన్ని టైం తీసుకొని ఏమనేది చేయాలి. అది ఊరికే ఆయన చెప్పినట్లు ఏదో ఆ రోజు 23 మంది మసీదులే రాలే మీ దగ్గర చెప్పినారు. తర్వాత వచ్చి నేనేమంటే 30 మందికి ఒక్కొక్క మెంబర్ వేస్తాయి. ఇది ఎంత సినిమాటిక్ అవుతుంది. ఇది పద్ధతి ప్రకారం ప్రొసీజర్ ప్రకారం చేసుకోవాలా. దీనికి టైం పడుతుంది. అదంతా రెడీ అయినాక మీకు ఖచ్చితంగా మీకు ఇచ్చిపోతాం. ఇది చూడనా.